టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మండిపడుతున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏదైతే మహిళల పట్ల రక్షణ కల్పిస్తామో వాళ్ళకి ఎటువంటి హామీ కలిగించామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు డిప్యూటీ సీఎం చెప్తున్నప్పటికీ ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీడీపీ వాళ్ళకి వాళ్ళ బ్లడ్లోనే ఉందేమో మహిళల్ని కించపరచడం, మహిళల్ని అసభ్యంగా మాట్లాడడం వాళ్ళ బ్లడ్లోనే ఉందనుకుంటాను. మరి నిన్న భానుప్రకాష్ గారు నగరి టీడీపీ ఎమ్మెల్యే గారు ఒక మాజీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా గారిపై ఎలాంటి మాటలు, అసభ్యకరమైన మాటలు, సభ్య సమాజం తలదించుకునేలా మహిళలు తలదించుకునే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే మీరు చేసే పనులన్నీ కూడా ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మేమంతా కూడా ప్రజలకు సహాయం చేయకూడదా, ప్రజల వద్దకు వెళ్ళకూడదా, అంటే ఒక మహిళ దేని గురించి మాట్లాడుకోకుండా చేయాలని చెప్పేసి మీరు వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వతహాగా ఉండే విషయాలలోకి ఎందుకు దూరుతారని నేను ఈరోజు అడుగుతున్నాను. ఖచ్చితంగా మీరంతా ఖచ్చితంగా నగరి టీడీపీ ఎమ్మెల్యే గారు రోజా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా మహిళా లోకమంతా కూడా డిమాండ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను మహిళా ఎమ్మెల్యేని అయినా కూడా ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన నగరి ఎమ్మెల్యే మహిళలు నీకు ఓట్లేసిండరా? నిన్ను కన్నా తల్లి జన్మ ఇచ్చినది ఒక మహిళ అనేది కూడా నీకు గుర్తు రాలేదా? ఈరోజు వాళ్ళ స్వతహ విషయాలలో మీకెందుకు? ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయము మాట్లాడుకోండి, అంతేగాని ఇలాగా ఒక మహిళ పైన ఇలాగా బురద చల్లడం, ఇలాగ అసభ్యంగా మాట్లాడడం ఖచ్చితంగా మేమంతా కూడా మహిళలను ఖండిస్తున్నాం. మీరు సారీ చెప్పాలి. అలాగే గతంలో కూడా మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మరి అన్నారు మహిళల్ని మాట్లాడితే సహించేదే లేదని చెప్పేసి. అలాగే విద్యామంత్రి లోకేష్ గారు కూడా అన్నారు మహిళల్ని ఎవరైనా కూడా మాట్లాడకూడదు అసభ్యజాలంతో, ఖచ్చితంగా మేము శిక్షిస్తాం, మేము తగిన శిక్షిస్తామని చెప్పారు. మరి నేను అడుగుతున్నాను, ఈరోజు మీ టీడీపీ నగరి ఎమ్మెల్యేని ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆయన పైన ఎప్పుడు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు అంటే మహిళలు అన్నిట్లలోనూ మహిళలే మహిళానులు అన్నారు. ఏ ఇంట్లో మహిళ సంతోషిస్తుందో ఆ ఇంట్లో దేవతలు కూడా కొనియాడుతారు అనేది సమాజానికి అందరికీ తెలుసు. అలాంటి మహిళని అంటే నీకు మహిళ ఓటు వేసిండదా? మహిళలు పోయి నమస్కారం చేసిండవా? అంటే ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి మీకు. అంటే మహిళలు బయటకు రాకూడదు, మహిళలు ఏది ఖండిస్తే సొంత విషయాలలోకి మీరంతా కూడా దూరుతారా? ఈరోజు మహిళా లోకం బయటకు వచ్చిందంటే మళ్ళా కూడా ఖచ్చితంగా మహిళలు అంటే ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా సారి చెప్పాలి. మీరంతా కూడా నగరి రోజా గారికి చెప్పని ఏడలా కూడా మహిళా లోకం అంతా కూడా మేమేంటో అనేది చూపిస్తామని చెప్పేసి భానుప్రకాష్ గారికి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళల పట్ల దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, వాళ్ళ మీద కేసులు కావచ్చు, అత్యాచారాలు చాలా మటుకు జరుగుతున్న పరిస్థితి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్న సిచ్యువేషన్ ఈ మధ్యకాలంలో చూసాం. ఈ యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ మీద దాడి జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్టయితే రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మహిళలను కుంగ్రదీయడానికా లేకుంటే ఏంటిది? అంటే ఈ విధంగా వాళ్ళు చెప్పినదే సూపర్ 6 చెప్పినదే మహిళలకు ఈరోజు అన్నీ కూడా ఒక ఉచిత బస్సు అయితేనేమి, ఒక అమ్మఒడి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక మహిళలకు సంబంధించినటివి. అలాంటిది ఈరోజు మహిళలు అడుగుతారని చెప్పేసి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడము, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మహిళలు బయటికే రాకోకుండా చేయాలని చెప్పేసి ఒక భయభ్రాంతుల్ని ఒక బయటకు వస్తే మొన్న హారిక కృష్ణా జిల్లా జెడ్పీటీసీ చైర్పర్సన్ గారిని కూడా అలాగే ఒక బీసీలకు పెద్దపీట వేసేది మా పార్టీ అని చెప్పుకుంటున్నారు. మీకు కొంచెమన్నా వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎలాగ ప్రవర్తిస్తున్నారు. ఒక్క గంట సేపు వాళ్ళ భార్యాభర్తల్ని హారిక వాళ్ళ హస్బెండ్ గారిని గంట సేపు మరి మాటలతో మరి కర్రలతో ఎలాగా అడ్డుకున్నారో ఆ విషయాన్ని కొంచెం సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేలా చేశారే. బీసీలకి మీరు బీసీ మహిళలకే అన్యాయం చేస్తున్నారు, అవన్నీ గుర్తు రావడం లేదా అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు చెప్పడం వల్లనే ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుతున్నారా?
మరి వాళ్ళకి చెప్పుతున్నారో చెప్పడం లేదో కానీ వాళ్ళు వింటున్నారా? ఇప్పుడు మాకంతా తెలుస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు. మరి మహిళలపైన ఎంత జాగ్రత్త తీసుకుంటామనే వాళ్ళకి ఈ విషయాలన్నీ, వాళ్ళు మాట్లాడే విషయాలు తెలీదా? వాళ్ళు మాట్లాడే విషయాలన్నీ కొంత కఠిన చర్యలు ఇలాగ మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తే వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ ఆసరా చూసుకొని ఈరోజు ఎవరు ఖండించకూడదు, మహిళలు ఎవరు బయటికి రాకూడదు. ఏమంటే మహిళ అయిన మాత్రాన ఏమి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడకూడదా? మహిళలు అంటే కూడా పూజించబడకూడదా? ఎక్కడా కూడా మహిళల్ని గౌరవింపబడితేనే మీరు కూడా బాగుండేది, సమాజం బాగుండేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంత పెద్దపీట వేశారు. ఆనాడు గౌరవించారు కాబట్టి ఒక ఎస్సీ మహిళ అయినా మరి సుచరిత గారికి అయితేనేమి, మరి అనిత గారికి అయితేనేమి డిప్యూటీ సీఎం హోంమంత్రి శాఖ ఇచ్చి ఈరోజు అదే ఇన్స్పిరేషన్ చేసుకొని మీరు ఈరోజు జగనన్నని చూసి మీరు కూడా ఈరోజు అనిత గారికి మీరు ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు ఏమైతే జగన్ గారు చేశారో అదంతా స్ఫూర్తితో మీరు ఈరోజు చేస్తున్నారు. అట్లా మంచివి తీసుకుంటున్నారు కానీ అన్నీ కూడా తీసుకోవచ్చు కదా జగన్ గారు చేసేటివి. మహిళలకు ఎంత గౌరవించేది మరి జగనన్న పీరియడ్లో. మేమంతా కూడా చాలా మహిళా ఎమ్మెల్యేగా ఆయన సేవలు చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాం. ఈరోజు బయటికి పోతే ఎవరమ్మా మీరు ఎక్కడ ఎమ్మెల్యే అంటే మేము వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలము, ఎక్స్ ఎమ్మెల్యేలమని చెప్పుకుంటున్నాం. చాలా గౌరవంగా ఉంది. అలా ఉండాలి. మీ దాంట్లోన మహిళలు అంటేనే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. గతంలో మరి మహిళల గురించి ఎటువంటి చర్యలైనా తీసుకుంటాం మహిళలను అంటే అంటున్నారే. డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు. మరి మీరు ఒక మహిళ మాజీ మంత్రి రోజా గారి పైన మరి అందులో ఆమె ఎప్పటి నుంచో స్టార్ హీరోయిన్, మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు? అలాంటిది ఆమె 2000 నుంచి 2000 కోట్లకి వెళ్ళిందని చెప్పేసి మాట్లాడుతున్నారే. మరి మీ తప్పులన్నీ ఎలికి తీస్తే పర్సనల్ దాంట్లోకి మరి ఏమి ఈ యొక్క విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు ఖచ్చితంగా రోజా గారికి బహిర్గంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. తర్వాత చెప్పనేడలా మహిళా లోకం అంటే ఏదో మేము చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రశ్నించే మహిళలు కావచ్చు, ఎవరిపైనా కూడా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే మాజీ మంత్రి రోజా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిర్గంగా ఈ యొక్క క్షమాపణ కూడా చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.